పద్మా, అమ్మా పద్మా. ఏంటి నాన్న? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? అన్నయ్య లోపలే ఉన్నాడు. ఏ కృష్ణ, ఏ కృష్ణ. ఏమిటి నాన్న? ఓహో, ముందుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నమాట. ముందే ఏర్పాట్లు ఏముంది నాన్న? రేపు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది, అందుకొరకు బయలుదేరుతున్నాం. మనకెందరు ఈ ఉద్యోగాలు ఊడుగాలు? కొండంత ఆస్తుండగా నువ్వు ఉద్యోగం ఎందుకు కృష్ణ? ఇది చాలదా నీకు? నాన్న, ఈ ఆశతో నీకు తృప్తి తీరదా? ఈ సంపాదన చాలదా కృష్ణ? నాన్న అవును కృష్ణ, ఒక్క నిమిషం ఆలోచించు. మనకు కావాల్సినంత డబ్బు ఉండగా నువ్వు వేరే వాడి చోట ఉద్యోగం చేయటమా? అది మానుకోరా కృష్ణ. నాకు వ్యాపారం పైన నమ్మకం లేదు. అది నా వల్ల కాదు. ఉద్యోగం తప్ప నేనేం చేయను. ఏమిటి నీ అనుమానం? చెప్పు, ఏం కావాలి నీకు? ఎంత కావాలో చెప్పు. నీకు కావాల్సిన బిజినెస్ పెట్టుకో, హాయిగా బ్రతుకు. నాన్న, అది వెట్టి చాకిరి కాదు, ఉద్యోగ ధర్మం. అమ్మా పద్మ, నువ్వని చెప్పమ్మ మీ అన్నయ్యకి. నాన్న, అన్నయ్య ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేమీ లేదు. తప్పున్నారా? మనకెందుకమ్మ ఈ ఉద్యోగాలు? రాజ్యాల బతకాల్సిన మనం ఈ ఉద్యోగం కలిగంటారా నీకు? నాన్నగారు, ఉద్యోగం పురుష లక్షణం. చదువులు కేవలం కట్నాల కోసం కాదు నాన్న. సభ్యత సంస్కారం నేర్చుకోవాలి, శాంతి సహనం అలర్చుకోవాలి. డిగ్రీలు చదువుకొని పెద్దలు వర్జించిన డబ్బును జలసాగా ఖర్చు చేయటం కాదు నాన్న యువకుల లక్ష్యం. నాగరికత పేరుతో మత్తు పానీయాలతో చిత్తై వేషలతో తైతక్కలాడటం కాదు నాన్న యువకుల లక్షణం. పెద్దలను అగౌరవపరచడం కాదు నాన్న యువకుల లక్షణం. ప్రగతి మార్గంలో సంఘాన్ని పయనింపజేయాలి. కార్యాలయ రంగంలోకి కదం తన బ్రతుకుబాటును చూసుకుంటూ 10 మందికి అండగా నిలవాలి. అవన్నీ ఈ ఎర్రి ప్రజల కోసం తీసే మాటల్లోనూ, ఆడవాళ్ళ కోసం తీసే నవల్లోనూ కళ్ళు విచ్చి కబుల్ రా కృష్ణ ఇవన్నీ. నాన్న, ధర్మం కోసం ప్రాణాలు సైతం అర్పించిన ధీరులు ఎంతో మంది ఉన్నారు. ఆ ధర్మాలు అన్నం పెట్టమమ్మా. నీతిని చదువుకున్న వాడికి నేను కూడా దొరకదు కృష్ణ. నాన్న, మీరెన్నేమో చెప్పండి, నీతి న్యాయం ధర్మం అనేవి ప్రతి యుగంలోనూ చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. కాకుంటే స్వార్థపరులు అవినీతిని అందలమెక్కిస్తారు. నీతి చావదు, న్యాయం నాశనం కాదు, ధర్మం దగాపడదు. నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నేను ఉద్యోగం చేసి తీరుతాను. నా మాట నీకు వినపడట్లేదా? తండ్రిగా నా మాట మన్నించటం మీ బాధ్యత. తనయుడుగా నా మాట మన్నించడం నీ కర్తవ్యం. కొడుకులు కుమారుని అభిప్రాయాలను ఆదరించటం ప్రతి తండ్రి ముఖ్య విధి. తండ్రి బాధను బాధ్యత అర్థం చేసుకుంటే ప్రతి తనయుడి కర్తవ్యం గుర్తుంచుకో. నాన్న, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. నాన్న, ఇంత చిన్న విషయానికి ఇంత సంఘర్షణ అవసరం లేదు నాన్న. అయినా అన్నయ్య ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేమీ లేదు. ఓహో, అయితే నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నానమాట. పర్వాలేదే. అయితే మెజార్టీ మొత్తం మీదే. ఈసారి పంచాయతీ ఎలక్షన్లో కూడా మెజార్టీ మీదే. నాన్న, ఎందుకు అలా అనుకుంటారు? నాన్న, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆగో. ఏమిటి నాన్న? నా మాట నీకు వినపట్లేదా? ఈ ఉద్యోగం నువ్వు చేయాల్సిందేనా? తప్పకుండా. నేను ఎలాంటి వాడినో తెలుసుగా. నేను మీ కొడుకునని మర్చిపోకండి. చూడు పద్మ, వాడు వెళ్ళిపోయాడు. నన్ను నా మాట కాదని వెళ్ళిపోయాడు. నా మాట వాడికి పనికి రావట్లేదు పద్మ. ఎందుకు నాన్న అలా అనుకుంటారు? అన్నయ్య ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేమీ లేదు కదా. అవును నాన్న, అన్నయ్య చాలా స్వతంత్రంగా బ్రతకాలనుకునే మనిషి. అది కాక ఒక వయసు వచ్చాక పెద్దల మీద ఆధారపడకుండా బతకడమే అతని ధ్యేయం. అందుకే అన్నయ్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. నా తాపత్రం ఎవరి కోసం పద్మ? నా ఆస్తి అంతస్తు అంతా నీ కోసం, వాడి కోసమే పద్మ. ఈ సంపాదన నీకు చాలదా? నాన్న, హలో,
ఎవరు? ఓహో, కోదండరావు కోడేశ్వర గారా? నమస్కారం అండి. ఏమిటి విశేషాలు? ఏమిటి డబ్బు కావాలా? ఎంత కావాలి? ఎంత బట్టి ఇస్తారు? 100కి 6 రూపాయలు చొప్పున ఇస్తానండి. ఏం 4 రూపాయలా? 4 రూపాయలు ఇవ్వనండి. మీ ఇష్టమైతే 6 రూపాయలకు సాయంత్రం మన ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళండి, లేదంటే లేదు. సరేనండి, ఉంటా. ఏమిటి నాన్న, ఎవరు ఫోన్? డబ్బు డబ్బు డబ్బు, ప్రతి వారికి డబ్బు అవసరమ్మా. డబ్బు చేతులు ఉంటే దాన్ని ఎలాగ విధంగా మనం ఖర్చు పెట్టుకోవచ్చమ్మా. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి 100కి 6 రూపాయలు చెప్పిన నాకు కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి 2 ఖాతాలు ఉంటే చాలమ్మా, ఒక కుటుంబం హాయిగా బ్రతకొచ్చు పద్మా. సరేలే నాన్న, స్వార్థంతో మీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. సరే. పిచ్చి పిల్లలు డబ్బు విలువ పూర్తిగా అర్థం కాలేదు. ఆ డబ్బు చూపితే పాడ మీద శవం కూడా లేచి పడుచు పిల్లలు నాట్యం పెట్టుకోండి. రై రయ్యంటూ పయ్యారమ్మా రెచ్చిపోన్నా, జరుగుతున్నాయి చెత్త బుగ్గలు, వేసైనా కాటు రై రయ్యంటూ పయ్యారమ్మా రెచ్చిపోన్నా, అందాలని ఇచ్చుకోనా. ఓ సుందరి కాళీ మరి పిల్ల ఒళ్ళొచ్చి అల్లా స్మైలో చిల్లవడేమంట, రై రయ్యంటూ పయ్యారమ్మా రెచ్చిపోన్నా, అందాలని ఇచ్చుకోనా.
ఎంచక్కా పుట్టిందే వేడి తాకించేద్దాం వాడి వాడి సైరో తీర్చినా బెంగా రై రయ్యంటూ బయ్యారమ్మ రెచ్చిపోన్నా అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోనా జరుగుతున్నాయి సంట బుక్కలు కోరుకున్నాయి కంటి ముక్కలు గజపతి గారు ఏమిటి కామశాస్త్రి? ఏమిటి అని అంటారు ఏమిటండి? ఏదో కొంపలప్పుడట్టు నువ్వు వదులుకుంటా ఒప్పుకుంటూ వస్తున్నా శాస్త్రి గారు. ఎవరి గుంపలో అంటుకుంటే మనకేంటండి బాబు? ఎవరి కొంపలు అంటుకునే శాస్త్రి? మీ గుంపలే తగలడిపోతున్నాయండి గజపతి గారు. మన కొంపల ఏడు సరే చెప్పరా కామశాస్త్రి? మీ ఫ్యాక్టరీ దగ్గర భారీ ఎత్తున కొట్లాట జరుగుతూ ఉందండి. కార్మికులంతా ఒక్కటై మన ఫ్యాక్టరీ మేనేజర్ ని గుమ్మస్తాని తంతున్నారండి. ఎందుకంటారు అసలు? ఎందుకేమిటండి? లేబర్ విధవులు లేబర్ బుద్ధులు వచ్చారు ఈ లేబర్ గాళ్ళు. వచ్చారా ఏంటండి? ఆ చిత్రపిడుగా లేడు. చిత్రపిడుగా వాడేవాడు వాడేనండి ఆ వీరిగడి రెండో కుమారుడు మన ఫ్యాక్టరీ కార్మిక నాయకుడు భాస్కరం. ఓహో వాడేనా ఈ యొక్క దాటికి కారణం? చిన్నగా అంటారేంటండి? హాయిగా పనిచేసే కార్మికుల్ని మన మీద కుసుకొల్పింది ఆగదవేనండి. పదా వెళ్దాం, వాడంతా చూద్దాం. పదా శాస్త్రి. గజపతి గారు ఏమిటాయా? మనం ఇప్పుడు ఉన్న పలంగా ఫ్యాక్టరీకి వెళ్తే ఇడ్లీలో అల్లం చట్నీలో నందుకు తింటాడండి. చిచ్చి ఇంత నిరసన చెబుతారా శాస్త్రి? చూడండి గజపతి గారు, నా ప్రాణం ఉంది చూశారు, అది చాలా ముఖ్యమైనదండి. ప్రాణం ఉంటేనే కదా అన్ని రుచులు చూడగలేది. అసలే నేను చూడాల్సిన రుచులు చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రాణం పోతే రుచులు చూడలేం కదండి. మనకు అక్కడ నరకానికి పోతే మనకు అక్కడ వ్యాట్ 69 బ్రాండీలను కిన్నూరమ్ములు అసలే దొరకవు. ఏమిటా నీ గోల? మనం ప్రాణరక్షణ కోసం ముందుగా పోలీసు వారికి ఫోన్ చేయడం మంచిది. ఆ తదుపరి బయలుదేరదాం. దీనికంతా ఉల్లాసం అవుతుంది పద్మ. హలో పోలీస్ స్టేషన్. ఓ కృష్ణ గారా, నమస్కారం అండి. నేను గజపతిని మాట్లాడుతున్నాను. ఆ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద అలజడి జరుగుతుందండి. మీరు చాలా ఉన్నపలంగా వస్తే చాలా ప్రమాదం నుండి బయటపెడతారండి. లేకపోతే ఎన్ని హత్యలు మానవంగా జరుగుతారండి. మీరు ఉన్నపల్లంగా త్వరగా వచ్చేసి ఆ ఫ్యాక్టరీ దగ్గర తగాదని ఆపాలండి. శాస్త్రి జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని సమయాల్లో కోపం అంత మంచిది కాదు. శాస్త్రి నోరు మూసుకొని పదాం. ఏంటి నాన్నగారు శాస్త్రి గారు చెప్పా పెట్టకుండా హడావుడిగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మళ్ళీ ఏమైంది? నాన్నగారు శాస్త్రి గారు చెప్పా పెట్టకుండా ఎక్కడికో హడావుడిగా వెళ్ళిపోయారు. పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా. ఏంటిది? మన పేట కాడ పెద్ద దమ్మి జరుగుతుందమ్మా. దమ్మియా? అవునమ్మా, నిజమమ్మా. చెన్నై గారు
ఉన్నానమ్మా. ఏంటి ప్రతాప్ అక్కడే ఉన్నాడా? అవునమ్మా. బహుశా నాన్నగారు శాస్త్రి గారు హడావుడిగా వెళ్తుంది ఫ్యాక్టరీ దగ్గరకేమో. అయ్యగారు అక్కడికి వెళ్ళారు. అవును మళ్ళీ నువ్వు త్వరగా వెళ్ళు. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో, అక్కడ ఏ ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకో మళ్ళీ. ఇక చూడమ్మా, ఆ లేబర్ నా కొడుకుని మళ్ళీ 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 నువ్వు ఆవేశపడకు. లేనిపోయిన గొడవలు ఇంకా పెద్దవి చేయకు. ఏదైనా గొడవ ఉంటే నువ్వే దగ్గరుండి సర్దుమని, సరేనా? జాగ్రత్తగా వెళ్ళరా మళ్ళీ. స్వామి, నేను ఏ వరం కోరుకోలేదు. ఆ ఫ్యాక్టరీ దగ్గర ఎలాంటి అనార్థం జరగకుండా ఉండేటట్టు చూడు స్వామి. మంగళి సూయగాడాలు వేసి నండిలా మార్చింది నువ్వే అలా. కబురులను కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకు పూలను ఊపిరియాగేలా. చెంత చేరేటి చెక్కిళ్ళను ఉన్నానే ఓ తిన్నెలా. చేయి చేతిలో చేరగా రెప్ప విప్పింది నా తొందర. పచ్చ పుట్టేసిన పిల్ల కారానితో పచ్చు ప్రాయాలని పంచుకున్నానురా. కానలోను నేను ముఖమేను కదా, కోనలో ప్రతి జన్మ మనదే కదా. మరుక్షణమే ఎదురయ్యే మరణము కూడా పరవశమే. సొంతము నేనే సొంతము అయ్యాక చెంత చేరే